ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ స్కోప్ లో వాట్ ఈజ్ రెప్లికేషన్ కంట్రోలర్ అంటే చెప్పు. Interview point of view, not sure. Okay. అదే Replication controller helps to run multiple pods. It ensures a specified number of pods were running. If any pod goes down, it will try to create a new pod with the same specifications. ఓకే ఫైన్. Yeah. So definition వచ్చేది. A replication controller ensures that a specified number of part replicas are running at any given time. Okay. At any given time. It is an older Kubernetes resource. అంటే దీనికి ఆల్రెడీ లేటెస్ట్ వర్షన్ కూడా వచ్చింది. నథింగ్ బట్ రెప్లికా సెట్. ఓకే. వర్షన్ ఆఫ్ రెప్లికేషన్ కంట్రోలర్. ఓకే. సో రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక అప్లికేషన్ ఉంది. ఓకే. సో నువ్వేమని డిఫైన్ చేస్తావు, ఏ టైంలో అయినా సరే రెప్లికాస్ నాకు ఎన్ని కాపీస్ ఆఫ్ పార్ట్స్ రన్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే లోడ్ మేనేజ్మెంట్ కావచ్చు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెప్లికాస్ డిఫైన్ చేసుకుంటాం. ఆ రెప్లికాస్ అనేవి ఏ పర్టికులర్ టైంలో చూసినా నీకు అన్ని రెప్లికాస్ ఉండాలి కుబర్నెటిస్ క్లస్టర్ మొత్తం. సో రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది, సో ఏదైనా సరే అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ 3 parts టు బి అప్ అట్ ఎనీ గివెన్ టైం. సో ప్రతిసారి 3 parts ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఓకే. ఏదైనా సరే ఒక పార్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఓకే, లేకపోతే అన్డిఫైన్డ్, లేకపోతే రీస్టార్టింగ్ స్టేజ్లో ఉండిపోయింది అనుకోండి, అది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి ఆటోమేటిక్గా కొత్త పార్టీ దాని ప్లేస్లో క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ రెప్లికేషన్ కంట్రోలర్ డూస్. ఓకే. సో రెప్లికేషన్ కంట్రోలర్ we can create replication controller through command line or using manifest file. Okay, let's write a manifest file for replication controller. Okay, first time also replication controller manifest file lo API version. తర్వాత కైండ్ వచ్చేసి API వర్షన్ ఏది V1 version V1. ఓకే. Kind replication controller. replication controller. Just metadata. Metadata. మనం లేబుల్స్ దీంట్లో మనం లేబుల్స్ డిఫైన్ చేస్తాం. Name labels. నేమ్ సరే, ఏదైనా సరే. రెప్లికేషన్ కంట్రోలర్ Nginx RC, Nginx రెప్లికేషన్, ఇది మనం రెప్లికేషన్ కంట్రోలర్ నేమ్ ఇది. ఓకే. ప్రోడక్ట్ నేమ్ కాదు, రెప్లికేషన్ కంట్రోలర్ నేమ్. Okay. ఓకే. ఇక దీని కింద స్పెసిఫికేషన్ లేబుల్ replicas. ఇది వదిలి లేబుల్స్ అని వేసుకో. నేమ్ Nginx రెప్లికేషన్ కంట్రోలర్ అని ఇచ్చా. ఓకే. ఇక స్పెసిఫికేషన్స్ కూడా ఏంటంటే సేమ్ మనకి ఓకే 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 స్పెసిఫికేషన్స్ కింద స్పెసిఫికేషన్స్ రెప్లికాస్ అయినా. ఓకే. రెప్లికాస్ అంటే ఎన్ని పార్ట్స్ యాక్టివ్లో ఉండాలి అట్ ఎనీ టైమ్. ఓకే. 3 సెలెక్టర్. నేను స్పెసిఫికేషన్ ఫస్ట్ సెలెక్టర్ అనుకుంటున్నా, రెప్లికాస్. ఓకే, చూసాంలే. సెలెక్టర్ కింద యాప్ ఈక్వల్ టు సంథింగ్. సెలెక్టర్ ఉండదన్నా. వన్ సెకండ్. as this is Nginx replication controller, okay, selector will be application is equal to Nginx. Okay. చెప్పండి. ది డిఫరెన్స్ అదే కదన్నా, రెప్లికేషన్ కంట్రోలర్ కి రెప్లికా సెట్ కి. ఇక్కడ సెలెక్టర్స్ ని మనం డిఫైన్ చేయాలి. సెలెక్టర్ లో ఓకే, ఫస్ట్ రెప్లికేషన్ కంట్రోలర్ రాయండి, నేను రెప్లికా సెట్ చెప్తాను. ఓకే. యాప్ Nginx. ఇప్పుడు కంటైనర్ మళ్ళీ స్పెసిఫికేషన్స్.
కంటైనర్ కాదు, ఇప్పుడు టెంప్లెట్ వస్తుంది. టెంప్లెటే కదా వచ్చేది, ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ పాడ్ రన్ అవ్వాలని చెప్పి. టెంప్లెట్ అన్న మనం టెంప్లెట్ లోపల పాడ్ ఇది స్పెసిఫికేషన్స్ రాస్తాం. బట్ ఆ టెంప్లెట్ టెంప్లెట్లో కూడా మళ్ళీ ఇక్కడ మనం పైన ఏదైతే పాడ్ రాసినామో సేమ్ ఇదే, ఇవే వస్తాయి మళ్ళీ, అంటే ఇక్కడ నుంచి బట్ ఆ టెంప్లెట్ కూడా స్పెసిఫికేషన్స్ లో చైల్డ్ అన్న ఇండెంటేషన్. స్పెసిఫికేషన్స్లో చేయండి. ఒక్క నిమిషం రా, నా రెఫరెన్స్ చూస్తాను. 1 ఓకే minute. ఓకే ఓకే. ఓకే ఫైన్. టెంప్లెట్ మెటాడేటా. సో పార్ట్లో మనం ఇక్కడ నుంచి మెటాడేటా నుంచి ఉన్నాం కదా, ఇదే కాపీ పేస్ట్ అనుకో అంతే. ఓకే, మెటాడేటాలో ఫస్ట్ లేబుల్స్. అసలు పాడ్స్కి మనకి ఏమైనా లేబుల్స్ కావాలి, ఎందుకంటే రెప్లికేషన్ కంట్రోలర్ కానీ రెప్లికా సెట్ మెయిన్లీ వర్క్స్ ఆన్ లేబుల్స్ అనమాట. సో లేబుల్స్ అని ఏమి ఇస్తాను అనిల్, ఇప్పుడు చెప్పురా, లేబుల్స్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు చెప్పు పాడ్స్కి. యాప్ అన్న అప్లికేషన్ నేము, ఆ పాడ్ నేము. చెప్పు లేబుల్స్ ఏమి ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి యాప్ అని చెప్పి ఇంజినెక్స్ అని ఇవ్వాలన్న, ఎందుకంటే సెలెక్టర్ లో ఎందుకు మనం మెన్షన్ చేసాం. సెలెక్టార్లో యాప్ అదే ఇంజినెక్స్ అని ఇచ్చినాం కాబట్టి, ఉమ్, ఇక్కడ మనం టెంప్లెట్ కింద రాసేదంతా పాడు గురించి కాబట్టి ఈ మెటా డేటాలో లేబుల్స్ అంటే యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇంజినెక్స్. ఇక్కడ నేను ఉమ్, యాప్ ఇంజినెక్స్ అని ఇస్తే, సో ఎవ్రీ టైం ఈ రెప్లికేషన్ కంట్రోలర్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే యాప్ ఇంజినెక్స్ అనే పాడ్ లేబుల్స్ చెక్ చేస్తుంది అనమాట. సో దీని లేబుల్స్ యాప్ ఈజ్ ఈక్వల్ టు ఇంజినెక్స్ అని చెప్పి ఇచ్చాం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది పాడ్ క్రియేషన్ కాబట్టి దీని లోపల కంటైనర్స్ ఉండాలి పాడ్ రన్ అవడానికి. కంటైనర్స్. యాప్ దగ్గర ఇంజినెక్స్ కొంచెం స్పెల్లింగ్ ఇంజినెక్స్ ఓకే, దానికి రన్ చేసేటప్పుడు ఇష్యూ వస్తుంది. ఇమేజ్ ఇంజినెక్స్. ఓకే, పోర్ట్స్ కంటైనర్ పోర్ట్. అండ్ ఆల్సో దిస్ ఇస్ ఓకే స్టఫ్ అరే పోర్ట్స్ కంటైనర్ పోర్ట్. చెప్పురా అనిల్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రెప్లికేషన్ కంట్రోలర్. రెప్లికేషన్ కంట్రోలర్ ఏపీఐ వర్షన్ V1 ఉంటుంది. అంటే V1 అనే వర్షన్లో ఈ రెప్లికేషన్ కంట్రోలర్ అనే రిసోర్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ V1 అని ఇస్తాం. కైండ్ మనం ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ మనం ఇక్కడ స్పిన్ అప్ చేస్తాం, రెప్లికేషన్ కంట్రోలర్. ఓకే, ఈ మెటా డేటా ఇది నేమ్ వచ్చి, ఇది మనం రెప్లికేషన్ కంట్రోలర్కి నేమ్ ఇది. ఓకే, NGINX RC అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో రెప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ చేస్తాను, దాని పేరు వేరేది పెడతాను. సో ఇక్కడ నేను అప్లికేషన్ బేస్డ్ నేమ్ ఇచ్చాను, ఎందుకంటే ఈ NGINX అప్లికేషన్కి రెప్లికేషన్ కంట్రోలర్ అనమాట అది. ఇక్కడ మళ్ళీ స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అసలు ఈ రెప్లికేషన్ కంట్రోలర్ యొక్క ఫంక్షనాలిటీ డిఫైన్ చేస్తారు. ఇక్కడ మెయిన్ ఫంక్షనాలిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎన్ని రెప్లికాస్ కావాలి, 3 రెప్లికాస్. ఓకే, 3 రెప్లికాస్ ఉన్నాయి. రెప్లికేషన్ కంట్రోలర్ వర్క్ చేసేది లేబుల్స్ పైన. ఓకే, ఆ లేబుల్స్ని సెలెక్ట్ చేయాలంటే మనం సెలెక్టర్ అనే ఫీల్డ్ని యూస్ చేస్తాం. సెలెక్టర్ ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి పార్ట్స్ని, యాప్ ఈజ్ ఈక్వల్ టు NGINX అనే పేరు మీద సెలెక్ట్ చేసుకోని చెప్తాం. సో ఇక్కడ మళ్ళీ మనం మెయిన్ టెంప్లెట్ ఎందుకు, పాడ్ క్రియేషన్కి అనమాట. ఓకే, టెంప్లెట్ అనేది పాడ్ క్రియేషన్కి, అంటే ఈ టెంప్లెట్ యూజ్ చేసి పాడ్ని క్రియేట్ చేయని చెప్పి మనం రెప్లికేషన్ కంట్రోలర్ చెప్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ మెటా డేటా వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పాడ్ నేమ్. సో ఇక్కడ మన సెలెక్టర్లో ఏమైతే నేమ్ ఇస్తామో లేబుల్స్లో కూడా, అంటే టెంప్లెట్లో పాడ్కి మనం నేమ్ అసైన్ చేసే బదులు
నేమ్ అసైన్ చేసేటప్పుడు ఈ సెలెక్టర్లో ఉన్న నేమే ఈ లేబుల్స్లో కూడా ఉండాలి. ఓకే, ఈ రెండు మ్యాచ్ అవుతేనే రెప్లికేషన్ కంట్రోల్ వర్క్ అవుద్ది. ఓకే, సో ఇవి కంటైనర్ స్పెసిఫికేషన్స్, కంటైనర్ ఇమేజ్ పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కస్ చేసినాం కదా పాడ్ మేనిఫెస్ట్ ఫైల్లో, ఇది పాడ్కి నేమ్. ఓకే, అండ్ ఇది పాడ్కి నేమ్, అండ్ ఇది వచ్చి కంటైనర్స్. సో container ఇక్కడ కూడా specification. టెంప్లెట్లో సేమ్ ఇక్కడ నుంచి సేమ్ కాపీ పేస్ట్ అనమాట, అంతే. మనం కొత్తగా రాసేది కూడా ఏం లేదు. నువ్వు మెయిన్గా మనం గుర్తు పెట్టుకోవాల్సింది జస్ట్ ఈ ఫ్యూ లైన్సే. ఇంకొక స్మాల్ డౌట్ పోతే, యాక్చువల్లీ రియల్ టైంలో మామూలుగా రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఈ యామల్ ఫైల్స్ మనం రాయాల్సి ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ ఉంటాయా యామల్ ఫైల్స్ మనకి? జనరల్గా ప్రతి దగ్గర గిటబ్ కోపైలట్ యూస్ చేస్తారు. ఓకే, Okay. ఇట్స్ కామన్ ఎవ్రీవేర్. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే నువ్వు కొత్తగా ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎన్వైర్న్మెంట్లో ఎగ్జిస్టింగ్ రెప్లికేషన్ కంట్రోల్స్ ఉంటే రెప్లికేషన్ కంట్రోల్ ఇప్పుడు ఎవరు యూస్ చేయట్లేదు. ఎగ్జిస్టింగ్ replica రెప్లికా sets. సెట్స్లో లేకపోతే ఎగ్జిస్టింగ్ కోడే ఉంటుంది అనమాట. దాన్నే నువ్వు కాపీ పేస్ట్ చేసి నీకు తగ్గట్టు మాడిఫై చేసుకునే కెపాసిటీ ఉంటే చాలు, ఇంకేం Okay, అవసరం okay. లేదు. ఎప్పటికైనా సరే ఎవరైనా నీకు కొత్తది క్రియేట్ చేయని కేసెస్ చాలా 100లో 4 or 5 ఛాన్సెస్ వచ్చేది. ఓకే. అయినా సరే మనకి ఈ ప్రోగ్రామింగ్ వచ్చి ఉంటే మేలు. ఇప్పుడు ఏముంది, మనము మహా అంటే ఇక్కడ రెప్లికా మనం సెట్ యామల్ ఫైల్ Hmm. రాస్తాము, డిప్లాయ్మెంట్ యామల్ ఫైల్ రాస్తాము, అంతే. మిగతావన్నీ సేమ్ ఆల్మోస్ట్ అట్లే ఉంటాయి, అలాగే ఉంటాయి. ఓకే, ఓకే, ఓకే. ఆ, ఇది పెద్ద ఏం కాదు. సో జనరల్గా రియల్ టైంలో వచ్చేసరికి గిటబ్ కోపైలట్ యూస్ చేస్తాం. ఈవెన్ మా దాంట్లో కూడా గిటబ్ కోపైలట్ యూస్ చేస్తాం. ఓకే, ఓకే. ఆ. మీ దగ్గర రాని ఇక్కడ మేము వాడేది లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఏంటిరా? ఇంట్లో కంటైనర్ అన్న ఓవర్ రెడీస్ అన్న ఒకలా చూస్తారు. మళ్ళీ మరి కిల్లర్ కూడా యాక్టివేట్ చేస్తాం. ఓకే. కమాండ్ kubectl create replication -f. Okay. rc.yaml error passing a line json line set new. ఇండెంటేషన్ మిస్ అయింది. ఓకే, ఓకే. మళ్ళీ లైన్ లేవనే ఏమంటున్నా అసలు. ఏం మిస్ అయింది అసలు? పోర్ట్స్ చూడిపోతే పోర్ట్స్ కంటైనర్ దగ్గర కావాలి ఉండు, ఉండు, ఇమేజ్ ఉండు. కింద. లైన్ 13 ఇప్పుడు.
ఈ టెంప్లెట్ కి చైల్డ్ అన్న స్పెసిఫికేషన్ లైన్ 13. ఒక్క నిమిషం రా. Hmm. టెంప్లెట్ చేయాలా? Hmm. టెంప్లెట్ చేయాలి. అవును, మెటాడేటా. మెటాడేటా. పాడ్ డెఫినేషన్ రాసి అట్లా అలవాటు. Hmm. కోర్స్ ఇమేజ్ కింద కనబడుతుంది. ఏం కిషోర్? అంతే అంతే. ఓకే ఓకే, ఏం లేదు. కరెక్ట్. కోర్స్ ఇమేజ్ కిందనే. కాన్ఫిడెంట్ ఉండాలి. తప్పైనా సరే ఏమొద్ది, మనం సర్వర్లు యాక్టివేట్ చేయట్లేదు కదా. లైన్ 15 మళ్ళీ ఏమైంది రావు. స్పెసిఫికేషన్ కంటైనర్ 5 అన్నీ ఇంజనీర్స్. ఏమైంది అసలు? కంటైనర్స్ ముందు ఏమన్నా స్పేస్ అని వచ్చిందా అన్న? చూద్దాం అది. మనం ఇంకా ఇది డైరెక్ట్ దీంట్లో రాద్దాంరా. నేను అనుకున్నాం కానీ విఎస్ కోడ్ దీంట్లో ఆన్లైన్ విఎస్ కోడ్ ఒకటి ఉండిద్ది అన్న. 18 ఆడదాకి ఇలా 18. నైస్. గెట్ ఆర్సీ. QCTL get RC. Hmm. డిజైర్డ్ 3, కరెంట్ 3, రెడీ స్టేట్లో 2 ఉన్నాయి. ఇంకోటి అవుతుంది. QCTL get parts. సో ఇప్పుడు 3 రెడీలోనే ఉన్నాయి. 1 సెకండ్. ఓకే, డిజైర్డ్ 3, కరెంట్ 3, రెడీ 3. ఇప్పుడు రెప్లికేషన్ కంట్రోలర్లో మనము ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ఓకే, ఇలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు అప్లికేషన్ సెలెక్టర్స్ ఈ లేబుల్స్ సేమ్ ఉండాలి అని చెప్పి. ఓకే, రెప్లికేషన్ కంట్రోలర్లో ఏంటంటే ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ అనమాట మనం యూస్ చేసేది. ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ అంటే ఓన్లీ వన్ సెలెక్టర్. ఓకే, ఓన్లీ వన్ సెలెక్టర్ అనమాట. దీనికి మనం మల్టిపుల్ ఇవ్వలేం. ఓకే, యాప్ ఇజ్ ఈక్వల్ టు ఇంజిన్ ఎక్స్. ఓకే, ఎన్వైర్మెంట్ ప్రొడక్షన్. ఓకే, ఉంటా ఒక్క నిమిషం. నా దగ్గర నోట్స్ దొరికింది, 1 minute. రెప్లికా సెట్ డిస్కస్ చేసి మనం దీని దగ్గరికి వెళ్దాం. ఓకే, సో వాట్ ఈస్ రెప్లికా సెట్ నౌ? Replica set. What is replica set? To avoid the limitations in replication controller, we came up with a replica set. Here we identify the pods by selectors, labels. So irrespective రెప్లికేషన్ of కంట్రోలర్లో రెప్లికేషన్ ఈవెన్ ఆర్సీలో కూడా సెలెక్టర్సే కదరా మనం యూస్ చేసింది. ఇక్కడ మల్టిపుల్ సెలెక్టర్స్ అన్నారు కదా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అది ఇది అని. ఇప్పుడు నేను అది చెప్పింది మర్చిపోయి చెప్పు ఫస్ట్. వాట్ ఈస్ రెప్లికా సెట్ అంటే డెఫినేషన్. ఎక్కడ పోయింది డెఫినేషన్? ఓకే, హియర్ ఇట్ ఈస్. వాట్ ఈస్ రెప్లికా సెట్? సో the replica set is the next generation replication controller that also ensures
స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పార్ట్ రెప్లికాస్. నీకు అనిపించదు ఈ రెండింటిది యూసేజ్ ఒకటే కదా, నాకు రెప్లికేషన్ కంట్రోలర్ యూస్ చేస్తే ఏమి, రెప్లికా సెట్ యూస్ చేస్తే ఏమి, అంతే కదా. అవునన్నా. సో మనకి ఇక్కడ రెప్లికేషన్ కంట్రోలర్కి వచ్చి అది యూజ్ చేసేది ఈక్వాలిటీ సెట్ బేస్డ్ సెలెక్టర్స్ అనమాట. ఓకే, అంటే ఈక్వాలిటీ అర్థం కాలేదు. ఇంకా చూడు, రెప్లికేషన్ కంట్రోలర్, రెప్లికా సెట్ డిఫరెన్స్ ఏంటంటే ఏపీఐ వర్షన్ రెప్లికేషన్ కంట్రోలర్కి V1, రెప్లికా సెట్కి యాప్స్ V1. సెలెక్టర్స్ వచ్చేసి రెప్లికేషన్ కంట్రోలర్ యూస్ చేసేది సింపుల్ ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్. ఓకే, వాట్ ఈస్ ఈక్వాలిటీ బేస్డ్, వాట్ ఈస్ సెట్ బేస్డ్ అని చెప్పి నేను చెప్తాను ఇక్కడ. ఓకే, ఇది సపోర్ట్ చేసేది సింపుల్ ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్. ఓకే, వెన్ రెప్లికా సెట్కి వచ్చేసరికి సింపుల్ సెట్ బేస్డ్ అండ్ ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ పనిచేస్తారు. సో వాట్ ఈస్ సెట్ బేస్డ్ సెలెక్టర్స్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ యూసేజ్. రెప్లికేషన్ కంట్రోలర్ లెగసీ అనమాట, అండ్ ఇప్పుడు కరెంట్ ఎన్వైర్మెంట్స్కి ఇది నాట్ రికమెండెడ్, అంటే అందుకే ఇప్పుడు ఎవరు రెప్లికేషన్ కంట్రోలర్ బయట యూస్ చేయరు. ఓకే, ఇది రెప్లికా సెట్. డిప్లాయ్మెంట్స్ అనేది ఏంటంటే మనము అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ మనకి యూస్ఫుల్ అవుతాయి. ఈ డిప్లాయ్మెంట్ అనే ఒక స్టేజ్ ఉంటుంది మనకి కుబర్నెటిస్లో. ఆ డిప్లాయ్మెంట్లో బ్యాక్ ఎండ్ అంతా రన్ అయ్యేది రెప్లికా సెట్ పైన. సో రెప్లికా సెట్ అనేది మనకి చాలా యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ మేనిఫెస్ట్ ఫీల్డ్. ఇక్కడ మనం సెలెక్టర్ అని ఇస్తాం. ఎక్కడ రెప్లికేషన్ కంట్రోలర్లో, ఇక్కడ ఓకే, రెప్లికేషన్ కంట్రోలర్లో మనం సెలెక్టర్ అని చెప్పి ఒకటి ఇచ్చాం. ఇక్కడ సెలెక్టర్ అని చెప్పి తర్వాత మ్యాచ్ లేబుల్స్ అని ఇస్తాం. ఓకే, మ్యాచ్ లేబుల్స్తో పాటు మ్యాచ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తాం. ఇదే తేడా. ఓకే, ఇప్పుడు చూద్దాం. అది రెప్లికా సెట్ మనము ఒకటి రాస్తే మేనిఫెస్ట్ ఫైల్, యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్. మెయిన్ డిఫరెన్స్ ఏది అంటే రెప్లికేషన్ ఆర్సీ సపోర్ట్స్ ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్, ఆర్ఎస్ అంటే రెప్లికా సెట్ సపోర్ట్స్ బోత్ ఈక్వాలిటీ అండ్ సెట్ బేస్డ్ సెలెక్టర్స్. ఓకే, ఇదే తేడా, ఇంకా వేరే డిఫరెన్సెస్ ఏం లేవు, మేజర్ టెక్నికల్ డిఫరెన్సెస్. ఆర్సీ అనేది లెగసీ అయిపోయింది, రెప్లికా సెట్ అనేది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆర్సీ, అండ్ ఇట్ విల్ బి మేజర్లీ యూజ్డ్ ఇన్ డిప్లాయ్మెంట్స్. అంటే డిప్లాయ్మెంట్ బ్యాక్ ఎండ్లో రన్ అయ్యేది, డిప్లాయ్మెంట్స్ మెయిన్గా బ్యాక్ ఎండ్లో రన్ అయ్యేదంతా రెప్లికా సెట్ పైన రన్ అవుతుంది డిప్లాయ్మెంట్ అనే స్ట్రాటజీ. ఓకే, ఓకే, వాట్ ఈస్ ఓకే ఈక్వాలిటీ బేస్డ్ సెట్ బేస్డ్ సెలెక్టర్స్ చూద్దాం ఫస్ట్. ఓకే, వాట్ ఈస్ ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్? మీటింగ్ జాయిన్ అవుతున్నాను. సో నేను మీట్లో ఉంటాను. ఓకే, ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ అంటే select items where a field exactly matches a specific value. Okay, example, environment is equal to production. This is nothing but equality based selector definition anamata. Okay, okay, when what is set based selector? Set based selector, ఇన్ కేసెస్ ఆ సెట్ లో ఏ ఒకటి మ్యాచ్ అవుతున్నా తీసుకోవడం. అంటే సెట్ అంటే మల్టిపుల్ రా. ఓకే, సెట్ బేస్డ్ like multiple. Select items where a field's value is in or not in a set of values. ఓకే, ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ప్రొడక్షన్ అండ్ స్టేజింగ్. ఇక్కడ మనం 2 కండిషన్స్ పాస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఓన్లీ 1 కండిషన్ అనమాట. ఓకే, ఫైన్. సో దిస్ ఈజ్ వాట్ ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్ అండ్ సెట్ బేస్డ్ సెలెక్టర్. సో వెన్ ఇట్ కమ్స్ టు కుబర్నెటిస్ హౌ ఇట్ వర్క్స్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, కుబర్నెటిస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్టర్లో నేను ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ అని ఇచ్చా. ప్రొడక్షన్ అని ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే దిస్ విల్ సెలెక్ట్ ద పార్ట్స్ ఓన్లీ వేర్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ లేబుల్ హెస్ బీన్ అసైన్ టు దట్. ఓకే,
అదే అంతే. అది ఎక్కువ కాదు, తక్కువ కాదు, సేమ్ అదే ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ అని ఉంటుంది. ఓకే, నేను జస్ట్ షార్ట్ ఫామ్లో రాసిన. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి దిస్ దిస్ సెలెక్ట్స్ ద పార్ట్స్. Part is nothing but a resource again. This selects the part where the environment, okay, this selects the part where environment is in production or in staging. అంటే లైక్ ఆర్ ఆపరేషన్. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా చాలు. వేర్ staging. ఓకే, ఈక్వాలిటీ బేస్డ్ అంటే మ్యాచ్ ఏ సింగులర్ స్పెసిఫిక్ వాల్యూ. సెట్ బేస్డ్ అంటే మ్యాచ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ఎ సెట్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎ సెట్. ఓకే కిషోర్, అర్థమైనా? ఈక్వాలిటీ బేస్డ్, సెట్ బేస్డ్ సెలెక్టర్. సో ఇక్కడ ఇది మనం కుబర్నెటిస్లో ఎలా రాస్తామనేది చూద్దాం మేనిఫెస్ట్ ఫైల్లో. కిషోర్, మనోడు లేనట్టున్నారు, బోర్ కొడుతుందేమో డిస్కషన్ మనకి. అనిల్ అర్థమవుతుందరా? అర్థమవుతుంది అన్న. మీ చాటింగ్ చేసి ఓకే ఓకే ఫైన్. సో రెప్లికా సెట్ YAML ఫైల్ రాద్దాం ఇప్పుడు, మేనిఫెస్ట్ ఫైల్. చెప్పరా నీళ్ళు. ఏపీఐ వస్తుంది apps/view ఉంది. నెక్స్ట్ కైండ్ వచ్చేసి రెప్లికా సెట్. RS అని ఇవ్వచ్చా? ఇవ్వకూడదు అన్న. ఇవ్వకూడదు. ఎందుకురా? కేస్ సెన్సిటివ్. నెక్స్ట్ మెటాడేటా. ఇక్కడ మెటాడేటాలో ఈ రెప్లికా సెట్ నేమ్ అండ్ లేబుల్స్ డిఫైన్ చేస్తాం. న్యూ ఆర్సి. ఇక్కడ మళ్ళీ నేమ్ లో కూడా ఓన్లీ స్మాల్ లెటర్స్ ఇవ్వాలని. ఓకే, అది నేను చూస్తాను, ఒకసారి చూసి చెప్తాను. ఓకే, ఇది ఓన్లీ మనము రెప్లికా సెట్ కి నేమ్ ఇది. నువ్వు అప్పుడే మనము లేబుల్స్, సెలెక్టర్స్ అన్ని ఇక్కడ ఆలోచించకూడదు. ఓకే, మనం ఆలోచించాల్సిన స్పెసిఫికేషన్స్ లో. అర్థమైనా? స్పెసిఫికేషన్స్ లో ఇక్కడ మళ్ళీ రెప్లికాస్ పెట్టొచ్చు, ఎన్ని రెప్లికాస్ కావాలని. తర్వాత ఇది రెప్లికా సెట్ కాబట్టి సెలెక్టర్స్ కంపల్సరీ. సిన్స్ ఇట్స్ సెట్ బేస్డ్, మ్యాచ్ లేబుల్స్ రావాలి ఇక్కడ రెప్లికా సెట్ లో. ఓకే, అదే మనకి రెప్లికేషన్ కంట్రోలర్ లో ఇది రాదు. మ్యాచ్ లేబుల్స్ వాడు. ఓకే, మ్యాచ్ లేబుల్ లో అది టైప్ ఆర్ యాప్ ఏదన్నా ఒకటి మనం స్పెసిఫిక్ గా లేబుల్స్ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే యాప్ నేమ్. ఏం లేబుల్స్, పాడ్కి ఏం లేబుల్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, దాన్ని ఇక్కడ మనం ఇస్తాం. ఇక్కడ ఓకే ఓకే, ఇట్లానే ఇవ్వచ్చు. మల్టిపుల్ లేబుల్స్ నేను చెప్తాను, ఫస్ట్ ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టెంప్లెట్. యాప్ కి మనం ఒక టెంప్లెట్ ఇవ్వాలి, సారీ పాడ్ కి ఒక టెంప్లెట్ ఇవ్వాలి. టెంప్లెట్ సేమ్ మళ్ళీ ఇంకా మెటాడేటా. మెటాడేటా. ఇది దేనికి పేరు? ఇది పాడ్ కి. పాడ్కి. ఓకే, నేమ్.
అరే మెటాడేటా లేబుల్స్ కదరా. నేమ్ కూడా పెట్టుతాం కదన్నా. మై పాడ్ ఏదో ఒకటి. తర్వాత దీనికి ఒక లేబుల్ పెట్టాలి. మెటాడేటా లేబుల్స్ నెక్స్ట్ లేబుల్స్ సేమ్ సేమ్ అక్కడ ఇక్కడ ఉన్నవే సెలెక్టర్ ఏం పెట్టాలి మనం. పెట్టామో అది పెట్టాలి. లేకపోతే ఈ పాట్ ని అది డిటెక్ట్ చేయదు. Nginx, ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ పాడ్ కి కంటైనర్ కావాలి కాబట్టి మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఓపెన్ చేసి యాప్ Nginx ఇక్కడ స్పెసిఫికేషన్, ఇక్కడ మనము కంటైనర్ డీటెయిల్స్ అన్నమాట. అది కూడా మెటా డేటా కింద రావాలి. డేటా కింద అది చూస్తాను గ్యాప్ ఎవరా చెప్పకపోతే చెప్పలేదంటారు. కంటైనర్స్ ఇక్కడ స్పేస్ ఇష్యూస్ రాకుండా నేను ఒకటేసారి క్లియర్ చేస్తాను. కంటైనర్స్ లో నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ అరే కాబట్టి నేమ్ Nginx, కంటైనర్ నేమ్ ఇది ఇమేజ్ Nginx. నెక్స్ట్ పోర్ట్స్ ఇది పోర్ట్స్ లో లిస్ట్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి కాబట్టి కంటైనర్ ఇది మళ్ళా అరే list. కింద రాస్తారు. అదే కంటైనర్ పోర్ట్ క్యాపిటల్ పిఎస్. ఓకే. సార్ మనకి ఇష్యూస్ ఏం రాకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్క లైన్ స్పేస్ తో డిఫైన్ చేశారు, ప్రీ డిఫైన్. లైన్ 12 మెటా డేటా కింద నేమ్ అనేది అది పోవాలన్న చైల్డ్ దానికి. లేబుల్స్ కూడా ఎన్ కింద. ఇప్పుడు లేబుల్స్ లో యాప్ చైల్డ్. ఓకే. లో మళ్ళీ ఏమో అసలు ఇది ఎందుకు స్పేస్ successfully created the replica set. kubectl get rs desired 3 current 3 ready 3 running 3. ఓకే. ఇప్పుడు నీకు ఒక డౌట్ రావాలి, ఇక్కడ నువ్వు క్యాట్ rc.yml లో ఇక్కడ ఏమి ఇచ్చినావు, సెలెక్టర్స్ యాప్ Nginx అని ఇచ్చినావు, కరెక్టా? కరెక్ట్ అన్న. rs.yml ఇక్కడ కూడా యాప్ Nginx అని ఇచ్చినావు. సేమ్ పాడ్ మీద రెండు వర్క్ అవుతున్నాయి, బట్ ఇది సేమ్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. సో రెండు అప్లికేబుల్ అవుతాయి కదన్న దీని మీద, ఆర్సీ ఒకటి ఆర్ఎస్ ఒకటి. 6 పార్ట్స్ ఇక్కడ ఏంటంటే రెప్లికేషన్ కంట్రోలర్, ఇక్కడ నువ్వు రిసోర్స్ చూడాలరా. ఓకే ఓకే ఓకే. ఆ రిసోర్స్ లో v1 రిసోర్స్ కి అది ట్యాగ్ అయి ఉంటుంది రెప్లికేషన్ కంట్రోలర్. ఇక్కడ యాప్స్ v1 రిసోర్స్ కి ఈ రెప్లికా సెట్ ట్యాగ్ అయి ఉంటుంది. ఓకే.
ఓకే, సో అంతే. అక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు, అందుకే అదే పని సో కాదు. డిఫరెంట్ పార్ట్స్ 6 పార్ట్స్ ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు. 6 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఏమో ఆర్సీకి ట్యాగ్ అయి ఉన్నాయి, ఇంకో 3 Hmm. పార్ట్స్ ఆర్ఎస్ కి ట్యాగ్ అయి ఉన్నాయి. ఓకే ఓకే అన్న, ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేయదు అయితే. ఓకే ఇప్పుడు మల్టిపుల్ సెలెక్టర్స్ ఎట్లా చూసాం. ఓకే, ఓకే సో సేమ్ మా రెప్లికా సెట్ నీకు ఇక్కడ చూస్తే మనకి రెప్లికేషన్ కంట్రోలర్ మ్యానుఫ్యాక్చర్ ఫైల్, రెప్లికా సెట్ మ్యానుఫ్యాక్చర్ ఫైల్ సేమ్ అనిపిస్తుంది, కానీ రెప్లికా సెట్ మల్టిపుల్ లేబుల్స్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, యాజ్ వెల్ డిస్కస్. ఇక్కడ నేను ఏం చేస్తాను, టైర్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఓకే, ఇంజిన్ కాబట్టి ఫ్రంట్ ఎండ్. ఓకే, ఎన్వైర్మెంట్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ సేమ్ మళ్ళా మనం పైన ఎక్కడ Labels ఏమైతే బట్టి. మ్యాచ్ లేబుల్స్ ఇచ్చినామో కింద టెంప్లెట్ లో కూడా మనం అవే లేబుల్ సెక్షన్ లో. ఓకే ఓకే, ఇన్ కేస్ ఇది సో అలాంటప్పుడు ఏదైనా ఒకటి ఎనఫ్ కదన్న, ఇన్ని మల్టిపుల్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏముంది? ఒక పాడ్కి మనం యాప్ టైర్. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇంజినిక్స్ ఉంది, అది ఫ్రంట్ ఎండ్ మీద పనిచేస్తుంది. HTTP ఉంది, అది ఫ్రంట్ ఎండ్ పైన. రెండు ప్రొడక్షన్ లోనే ఉంటాయి. అప్పుడు మనకి లేబుల్స్ ఏమని పెడతాం? ఓకే సో ఓకే అప్పుడు ఈ కండిషన్ అనేది మనకు మ్యాచ్ అవుతుంది. యాప్ ఇంజినిక్స్, అదైతే నేను యాప్ HTTPD, టైర్ ఫ్రంట్ ఎండ్, ఎన్వైరన్మెంట్ ప్రొడక్షన్ అని పెట్టుకున్నాను అనుకో, అది అప్పుడు మిస్ మ్యాచ్ అవ్వదు. ఓకే ఈవెన్ మనకు కూడా ఈజీగా ఉంటుంది ఓకే సేమ్ నేమ్స్ ఉంటే ట్రేస్ చేయడానికి. సర్నేమ్ డిఫరెంట్ గా ఉంటే ఓకే, అప్పుడు ఐడెంటిఫికేషన్ ఈజీ. ఎన్వైరన్మెంట్ ప్రొడక్షన్. ఓకే, ఇది కాపీ మాత్రం డిఫరెంట్ గా అవుతుంది అన్న చెడి. నేను కింద చేయండి. ఓకే RS1 ఆల్రెడీ ఎగ్జిస్ట్. when creating RS1. Okay, ఓకే అర్థమైంది ఇప్పుడు క్లాష్ ఎక్కడ వచ్చిందో. రిసోర్స్ నేమ్ క్లాష్ వచ్చింది. అంటే రెప్లికా సెట్ నేమ్ ఇంజినిక్స్ RS అనేది ఆల్రెడీ ఉంది.
ఇప్పుడు మన సర్వర్లో ఎన్ని రెప్లికా సెట్స్ ఉన్నాయో చూసుకోవాలంటే ఇది నేమ్ ఆఫ్ ద రెప్లికా సెట్ ఫాలోడ్ బై నెంబర్ ఆఫ్ పార్ట్స్ యాక్టివ్ ఇన్ ఇట్. ఓకే, kubectl get parts. సో టోటల్ 9 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 రెప్లికేషన్ కంట్రోలర్ సెకండ్ సెకండ్ 3 వచ్చి సెకండ్ త్రీ నెక్స్ట్ ఆర్ఎస్ తర్వాత ఆర్ఎస్ RS1 రెప్లికా సెట్ 1 వే. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏదైనా చిన్న నోట్, ఫస్ట్ మ్యాచ్ ద లేబుల్స్ ఇన్ labels must be matched with template metadata labels. Okay. for the replica set Mm. to manage the parts. Okay, Mm. all the labels in selector match labels must match the labels in template metadata labels for the replica set to manage the parts. ఓకే, మనము అన్ని ఇట్లా మ్యాచ్ అవ్వాలి. ఎన్ని కేసు ఎన్ని ఒకటే అక్కడ పాడ్ లో మనం ఫ్రంట్ ఎన్విరాన్మెంట్ డిఫైన్ చేయకపోయినా నీకు ఇది ఎర్రర్ మ్యాచ్ వస్తుంది అప్పుడు. ఓకే. ఓకే, నీకు ఎర్రర్ వస్తుంది, స్పిన్ అప్ అవ్వదు, క్రియేట్ అవ్వదు రెప్లికా సెట్. ఓకే. ఓకేనా, Mm. అండ్ ఇంకో కండిషన్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రెప్లికా సెట్ లో మనము చేంజెస్ చేయొచ్చా అనేది. ఎగ్జిస్టింగ్ రెప్లికా సెట్ లో చేంజెస్ చేయొచ్చు. ఎట్లా? మనం డైరెక్ట్ గా క్యూబ్ కటిల్ ఎడిట్ రెప్లికా సెట్ చేయొచ్చు, బట్ అది ఆన్ ఫ్లైల్ అయిపోయింది. లేదంటే మనం ఈ డెఫినేషన్ ఎంఎల్ ఫైల్ ఉంది కదండి ఇప్పుడు క్రియేట్ చేసింది, అక్కడ చేంజెస్ చేసి మళ్ళీ అప్లై చేయొచ్చు. ఓకే, ఈ 2 వేస్ ఉన్నాయండి. ఓకే ఫైన్. ఇది సో మనకి ఇక్కడ టూ రెప్లికా సెట్స్ క్రియేట్ ఉన్నాయి. ఓకే, సో నువ్వు చెప్పినట్టు క్యూబ్సిటిఎల్ రెప్లికా సెట్ ఎడిట్ చేయాలంటే కమాండ్ వచ్చి క్యూబ్సిటిఎల్ అన్న ఒక్క నిమిషం, నాకు హెచ్ఆర్ కాల్ చేస్తుంది. edit replica set names kubectl replica set.
హలో. అనిల్, సో ఇక్కడ సారీ. నేను జస్ట్ రెప్లికా సెట్ ఎడిట్ చేసి ఎన్వైర్న్మెంట్ బ్యాక్ ఎండ్ అని చెప్పి ఇంకో లేబుల్ యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఓకే. సో ఇక్కడ కూడా in replica sets that apps. ఓకే అనిల్, ఇది రేపు చూసాం లేరా, నేను కొంచెం వర్క్ చేసుకొని వస్తాను దీనిపైన, సరేనా? ఓకే అన్న. ఎగ్జిస్టింగ్ రెప్లికా సెట్ని ఎలా ఎడిట్ చేయాలి, ఓకే. ఇంకా ఎగ్జిస్టింగ్ పార్ట్స్ సేమ్ లేబుల్స్ తోటి ఉన్నాయనుకో, సో అవి రెప్లికా సెట్లో మ్యాచ్ అవుతాయా లేదా, ఓకే. ఇంకోటి నిన్న మనం డిస్కస్ చేసింది సిఆర్ఐలో మనం నెట్వర్క్ రేంజ్ ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇవన్నీ మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే. ఓకేనా మరి, నాకు రైట్ అన్న. కాల్ టైం అవుతుంది. ఓకేనా, బాయ్. బాయ్.